హాయ్ అండి. ఇవాళ కేక్ చేస్తున్నాను. అది కూడా 2 నిమిషాల్లో కేక్ చేసుకోవచ్చు. ఎటువంటి మైదా గానీ, పిండి గానీ, పంచదార గూడా అవసరం లేదండి. బెల్లంతో, రాగి పిండితో 2 నిమిషాల్లో చాలా మంచి పదార్థాలతో చేసే కేక్ అనమాట. ఒక్కసారి పిల్లలకి పెట్టారంటే ఫిదా అయిపోతారు. అంత అద్భుతంగా ఉంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 5 స్పూన్ల రాగి పిండి తీసుకోవాలి. మీరు ఇదంతా ఏది కొలుచుకున్నా ఒకటే స్పూను కొలతకు పెట్టుకోండి, పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. 5 స్పూన్ల రాగి పిండి, 3 స్పూన్ల బెల్లం పౌడర్. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే బెల్లం చితక్కొట్టి కూడా వేసుకోవచ్చు. 3 స్పూన్ల బెల్లం, 1 స్పూన్ కోకో పౌడర్ అండి. ఇదంతా మనం తలగొట్టేసి ఈక్వల్‌గా తీసుకుంటే గనక మంచిగా కుదురుతుంది మన కేక్ అనేది. ఇక్కడ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మనకి వాసన లేని ఆయిల్ తీసుకుంటే బాగుంటుంది. మనం ఏ స్పూన్‌తో అయితే అన్నీ కొలుచుకున్నామో అదే స్పూన్‌తో 6 స్పూన్లు పాలు తీసుకోవాలి. ఇందులో కొంచెం తినే సోడా, అదేవిధంగా ఎసెన్స్, నేను వెనీలా ఎసెన్స్ వేసాను ఇక్కడ 4 చుక్కలు. ఇవన్నీ వేసేసి ఆ బెల్లం కరిగేదాకా ఉండలు లేకుండా, గడ్డలు ఏం లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని మనం ఓవెన్‌లో పెట్టేసి 2 నిమిషాలు హీట్ చేసుకున్నామంటే చక్కగా ఫ్లఫీగా ఉండే కేక్ అనేది రెడీ అయిపోతుంది. నేను ఫస్ట్ చేసినప్పుడు 2 మినిట్స్‌లో ఇది అయ్యిద్దో అవ్వదో అని మనకి ఆత్రత, తుత్తర ఎక్కువ కదా! సో, సరిగ్గా పొంగటం అనేది జరగలేదు. కానీ టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. మంచిగా ఫ్లఫీగా ఉంది. కానీ అంతగా పొంగలేదు. నేను ఇది చూసిన తర్వాత మళ్ళీ రెండోది ట్రై చేశాననమాట. భలేగా కుదిరింది. నా దగ్గర న్యూటెల్లా ఉంది. నేను ఆ న్యూటెల్లాని చక్కగా ఈ విధంగా మెల్ట్ చేసేసుకొని పైన స్ప్రెడ్ చేసుకున్నాను. నేను ఇది ఒకసారి టేస్ట్ చూశానండి. ఒక్క బైట్‌తో ఆగమన్నమాట. మొత్తం తినేయాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది. నేను ఇది చేసిన తర్వాత మా పిల్లలు కాలేజ్ నుంచి వచ్చే టైం అవుతుందని చెప్పేసి మిగతా 2 కూడా చేశాను. చూసారా ఎంత బావుందో! చూడగానే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి కదా! అద్భుతం అండి. అసలు ఎంత బావుందంటే అంత బావుంది. రాగి పిండితో ఇంత రుచిగా ఉండే కేక్ చేయొచ్చా అంటారు తిన్నవాళ్ళు ఎవరైనా. నేను నెక్స్ట్ చేసిన 2 కప్స్ పెట్టాను. భలేగా ఫ్లఫీగా వచ్చిందండి. ఫస్ట్ చేసింది మాత్రం చెప్పాను కదా, ఆతృత తుత్తర ఎక్కువ అని చెప్పేసి, పద్దాక డోర్ ఓపెన్ చేయటం వల్ల ఓవెన్‌ది కొంచెం హీట్ అనేది బ్యాలెన్స్ లేకపోవటం వల్ల అట్లా అయింది. ఈ 2 అయితే భలేగా కుదిరాయి. తప్పకుండా ట్రై చేయండి. 2 నిమిషాల్లో చాలా బలమైన పదార్థం ఒక విధంగా చెప్పాలంటే. రాగి పిండి గానీ, బెల్లం గానీ పిల్లలకి పెడితే చాలా మంచిది. బయట దొరికే కేక్స్ కంటే ఇది బెటర్ అనమాట. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి.